పోయే లవ్వే పోయే పోతే పోయిందే ఇస్ గాన్ మై లవ్ ఇస్ గాన్ పోయే పోయే లడ్కే పోయే పోతే పోయిందే ఇస్ గాన్ మై లవ్ ఇస్ గాన్. అంతే కదా మావా? అంతే ఫ్రెండ్స్, కొంతమంది జీవితాల్లో స్వీట్ మెమొరీగా ఏ విధంగా లవ్ స్టోరీ ఉంటాయో అదేవిధంగా మన మంగళం సీను మామ జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంది. ఆ లవ్ స్టోరీ అయితే ఆయన నాకు ఒకరోజు చెప్పారు. ఆ లవ్ స్టోరీ ఏంటనేది మనము ఇప్పుడు ఆయన్ను అడిగి మనము తెలుసుకుందాం. మంగళం సీను మామగారు 7th క్లాస్ వరకు చదివారు. 7th క్లాస్లో ఆయన అనేది ఒక అమ్మాయిని అయితే ఇష్టపడినాడు. ఏంటి ఆ లవ్ స్టోరీ? 1 సైడ్ లవ్వా, లేకపోతే 2 సైడ్ లవ్వా, లేకపోతే అట్రాక్షనా అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన అయితే నాకు లవ్ స్టోరీ చెప్పాడు. మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటి ఆ లవ్ స్టోరీ, ఏ విధంగా ఆయన లవ్ స్టోరీ అనేది మలుపులు తిరిగింది, లాస్ట్కి ఆ లవ్ స్టోరీని ఛేదించాడా లేకపోతే వదిలించుకున్నాడా అనేది మనము కనుక్కుందాం. అక్కడైతే ఉన్నాడు కత్తి పట్టుకొని మన మంగళం సీను మామ. ఏంటి ఆయన లవ్ స్టోరీ అనేది మనం కనుక్కుందాం. హాయ్ మామా, హాయ్ మామా, హాయ్ చెప్పు అందరికి. హాయ్ రా. ఏ మామా భోజనం చేసినావా? భోజనం చేసినాను. ఏం తిన్నావా? అన్నము పప్పు. అన్నము బీరకాయ మసాలా కర్రీ, బాగా నిగనిగలాడే మసాలా కర్రీ తిన్నావు. మామా, నీ 7th క్లాస్ లవ్ స్టోరీ గురించి మాకు ఒకసారి చెప్పు మామా. మర్చిపోయినానే. ఆ రోజు చెబుతాయి కదా మామా నాతో. జ్ఞానం లేదా? గుర్తులేదా? ఫ్రెండ్స్, ఈయనకు లవ్ స్టోరీ అనేది గుర్తులేదంట, నాకు చెప్పినాడు. మనం సినిమాకి ఫస్ట్లో కొంతమంది హీరోలు వాయిస్ ఓవర్ ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఆయన లవ్ స్టోరీ అనేది నేను గుర్తొచ్చేలా చేస్తాను. ఫ్రెండ్స్, ఈయన చెప్పినటువంటి లవ్ స్టోరీ ఏంటంటే, మన మామ 7th వరకు చదివాడు, 7th ఫెయిల్ అయినాడు. 7th ఫెయిల్ అయిన తర్వాత ఈ మేకలు పెట్టుకోవడం అయితే జరిగింది. ఈయన నెగిటివ్ ప్లేస్ వచ్చి చిత్తూరు. ఈయన చిత్తూరు జెడ్పీటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు తన లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో మన మంగళం సీను మామగారు తన సొంతూరులో హీరో సైకిల్ టైర్ను తీసుకొని రైట్ సైడ్ టైర్ని తోస్తూ లెఫ్ట్ సైడ్ తన జారిపోతున్నటువంటి డ్రాయర్ను సవరించుకుంటూ తూనీగా ఎందాక వెళ్తావే రావే నా వెనుక అని తోసుకుంటూ పోతుంటే మేడ మీద నుంచి ఒక లేడీ ఫక్కని నవ్వడం ఈయనకు వినిపించింది. ఎవరు రాని ఆ మేడ మీదకి అట్లా చూశాడు. చూసేదలికే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈయన క్లాస్మేట్ అయినటువంటి ఒక అందమైన అమ్మాయి. అప్పుడు ఈయన మనసులో ఒకటి అనుకున్నాడు, ప్రియతమా తెలుసునా నీ మనసు నాదేనని, హృదయమా తెలుపునా నీ కోసమే నేనని, కనిపించని రానని ప్రేమని అనే ఒక సాంగ్ వేసుకున్నాడు. ఇలా సాంగులు వేసుకున్నాడు ఆయన మనసులో. నెక్స్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన మామ అమ్మాయికి గిఫ్ట్గా, ఈయన ఏ హీరో నీ అభిమాన హీరో ఎవరా చెప్పావు? బాలకృష్ణ కదా. ఈయన మన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. చెప్పు, ఎవరు అభిమానివే? బాలకృష్ణ. ఎవరు? నందమూరి బాలకృష్ణ అభిమానేనా ఈయన. అప్పుడు ఒక ఆల్బమ్ను తన లవర్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఏంటంటే అప్పట్లో మన నందమూరి బాలకృష్ణ గారు విజయశాంతి గారి కాంపిటీషన్ అయితే భారీగా ఉండేది. ఆ కాంపిటీషన్లో
ఈయన ఏ సినిమా అంటే లారీ డ్రైవర్ సినిమాలో పెట్టి ఒక సాంగ్లో బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య జో కొట్టాలయ్య అనే సాంగ్కి ఉన్నటువంటి ఆల్బమ్ని ఈయన లవర్కి అదేవిధంగా ఆశా చాక్లెట్ మరియు మహాలక్ష్మి చాక్లెట్ గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతే కదా మామ. అంతే ఆశా అంతే చాక్లెట్ అంతే. చెప్పు. ఆశా చాక్లెట్ మహాలక్ష్మి మహాలాట ఆశా ఆశ చాక్లెట్లు నీ లవర్కి ఇచ్చావు. ఆ, ఇచ్చాడు. సో ఇంత సాఫీగా జరుగుతున్న వీళ్ళ లవ్ స్టోరీ అనుకోవచ్చు, అది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, జీవితంలోకి ఒక అన్యూన్యమైనటువంటి సంఘటన ఒకటే జరిగింది. ఏంటంటే ఆ సంఘటన ఒక ముగ్గురు పర్సన్స్ అయితే తన లవ్ స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ పర్సన్స్ ఎవరో కాదు, స్వయాన మన మంగళం సీను మామ చెడ్డీ దోస్తులు. ఆయన చెడ్డీ దోస్తులే ఆయన లవ్ స్టోరీలోకి పార్ట్నర్గా అయితే వచ్చారు. ఇది కామనే. ఒక జాబ్కి ఏ విధంగా అయితే కాంపిటీషన్ ఉంటుందో అదేవిధంగా తన లవ్ స్టోరీలోకి తన ఫ్రెండ్సే కాంపిటీషన్గా వచ్చారు. తన లవ్ స్టోరీ ఏ విధంగా మలుపులు తిరిగింది అనేది మనము ఆయన అడిగి మనం తెలుసుకున్నాం. చెప్పు మావా, మీ ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీలోకి వచ్చిన తర్వాత నీ లవ్ స్టోరీ ఏ విధంగా మలుపులు తిరిగింది? మర్చిపోయినాను రా, గమనం రాలేదే. చెప్పు, గుర్తు తెచ్చుకో, గుర్తు చేయను రోజంతా. చెప్పు చెప్పు మావా, చెప్పని. నెక్స్ట్ మా స్ట్రీట్లోకి ఐశ్వర్య వచ్చింది అని చెప్పకుండా నీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ చెప్పు. చెప్పు మావా. మావా ఏదిరా మర్చిపోతున్నా? ఎట్లా మర్చిపోతావు? అంత డ్రీమ్గా ఉన్నటువంటి లవ్ స్టోరీని. జ్ఞాపకాలు ఉంటుందా? ఎప్పుడో జ్ఞాపకాలు ఉంటుందా? లవ్ స్టోరీ ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎట్లా మర్చిపోయినా నువ్వు? చెప్పు. అవుతుంది ఏడు మర్చిపోయి. గుర్తు తెచ్చుకో. నేను ఇంతగా ఇంట్రడక్షన్ ఇచ్చినా ఇంకా గుర్తు రాలేదు నీకే? రాలేదురా. గుర్తు తెచ్చుకో, ఆలోచించు. ఎప్పుడో మర్చిపోయినాం. మీ ముగ్గురు ఫ్రెండ్స్, నువ్వు, ఒక లైలా నలుగురు మజనూలు, ఒక లైలా నలుగురు మజనూలు. గుర్తొచ్చిందా? రాలేదురా. గుర్తు తెచ్చుకొని చెప్పు.